కన్యా రాశి వారికి మార్చ్ 21 తర్వాత జరగబోయేది ఇదే. మార్చ్ 21వ తేదీ తర్వాత మీ జీవితంలో జరగబోయే ఆ భయంకరమైన మార్పేంటో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక ఎత్తైతే రాబోయే ఆ 2 శుభవార్తలు మీ తలరాతనే మార్చివేయబోతున్నాయి. అసలు మిమ్మల్ని ఇన్నాళ్ళు మృత్యుముఖం నుండి, అప్పుల ఊబి నుండి కాపాడుతున్న ఆ అదృశ్య శక్తి ఏమిటో ఇప్పుడు మీకు తెలుస్తుంది. మార్చ్ 21 అనేది మీ జీవితాన్నే మార్చేసే రోజు. మార్చ్ 21 తర్వాత మీరు ఎన్నో మార్పులను చూస్తారు. అందులో కొన్ని బాధ కలిగించేవి ఉండవచ్చు, కొన్ని ఆనందం కలిగించేవి ఉండవచ్చు. అసలు మార్చ్ 21 తర్వాత కన్యరాశి వారి జీవితంలో వచ్చే ఆ మార్పేమిటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు గనక ఈ వీడియోను ఇప్పుడే పూర్తిగా చూడకపోతే మీ చేతుల్లోకి వచ్చే అఖండ ఐశ్వర్యాన్ని మీరే కాలదన్నుకున్నవారవుతారు. ఆ తర్వాత ఎంత గుక్కపెట్టి ఏడ్చినా కాలం వెనక్కి రాదు. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం గణేశాయ నమః అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనం ఇప్పుడు కన్యరాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. కన్యరాశి వారు పుట్టుకతోనే ఎంతో తెలివైనవారు మరియు ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా గమనించే స్వభావం గలవారు. వీరిలో ఉండే క్రమశిక్షణ మరియు పని పట్ల ఉన్న నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటాయి. వీరికి తెలివితేటలు మరియు ఓపిక చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా దానిని చాలా పద్ధతిగా, తప్పులు లేకుండా పూర్తి చేయాలని వీరు కోరుకుంటారు. సమస్యలు ఎదురైనప్పుడు కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం వెతకడం వీరి ప్రత్యేకత. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా వెనకడుగు వేయకుండా నిలబడడం వీరి నైజం. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఎన్నో కష్టాలు మరియు ఆర్థికపరమైన బాధలు పడి ఉండవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన శ్రమకు తగిన గుర్తింపు రాలేదని మీరు లోలోపల ఎంతో మదనపడి ఉంటారు. ఏ పని చేసినా ఎవరో ఒకరు అడ్డుపడడం లేదా అనవసరమైన నిందలు వేయడం వంటివి మీరు ఎదుర్కొని ఉండవచ్చు. మీరు జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్లాలని, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. దానికి కారణం కేవలం మీ వ్యక్తిగత ఎదుగుదల మాత్రమే కాదు, మీ పైన ఉన్న కుటుంబ బాధ్యతలు కూడా. కన్యరాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. మీ తల్లిదండ్రులు, తోడుబుట్టువులు లేదా పిల్లల కోసం మీరు ఎంత కష్టపడడానికైనా సిద్ధపడతారు. ఆ బాధ్యతలను నెరవేర్చడం కోసం మీరు మీ వ్యక్తిగత ఇష్టాలను పక్కన పెట్టారు. అయినప్పటికీ భగవంతుడు మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. మార్చ్ 21 నుంచి మీ రాశి అధిపతి అయిన బుధుడు మీకు ఎంతో మేలు చేయబోతున్నాడు. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ వెంటే ఉంటుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో ఊహించని లాభాలు వస్తాయి. గతంలో ఎదురైన అడ్డంకులు అన్నీ ఇప్పుడు మంచులా కరిగిపోతాయి. ముఖ్యంగా ఆర్థికపరంగా మీకు చాలా కాలం తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మరియు సంపద నిలకడగా ఉంటుంది. అప్పుల బాధన నుంచి మీకు శాశ్వత విముక్తి లభిస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు తీరిపోవడంతో మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. అప్పులిచ్చిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఇక ముగిసిపోబోతున్నాయి. మీరే స్వయంగా వెళ్ళి వారి అప్పులు తీర్చి సమాజంలో తలెత్తుకుని బ్రతికే రోజులు రాబోతున్నాయి. కుటుంబంలో గతంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడడంతో ఇంట్లో సంతోషం మరియు సంపదలు పెరుగుతాయి. గతంలో ఆగిపోయిన పనులు, మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు వేగంగా పూర్తి అవుతాయి. ఉదాహరణకు, మీరు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక స్థలం కొనాలని ఎప్పటి నుంచో కలలు కంటూ ఉండవచ్చు. కానీ డబ్బు అందకపోవడం వల్ల అది వాయిదా పడుతూ ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి మీ కల నిజం కాబోతోంది. మీ జీవితంలో వస్తున్న ఈ మార్పులు మీకు ఎంతో మానసిక బలాన్ని ఇస్తాయి. కన్య రాశి వారికి కోపం కంటే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మీరు చూడటానికి చాలా హుందాగా ఉంటారు మరియు మీ మనస్సు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరితోనైనా సరే చాలా పద్ధతిగా మరియు మర్యాదగా మాట్లాడతారు. అబద్ధాలు మాట్లాడటం మీకు అస్సలు నచ్చదు మరియు మోసం చేసే వారిని మీరు అస్సలు సహించలేరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా చెప్పడం మీ అలవాటు.
దీనివల్ల కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా మీరు మాత్రం మీ విలువలను వదులుకోరు. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు. వెంటనే సహాయం చేయడానికి ముందుంటారు. కానీ ఇక్కడే ఒక విచిత్రమైన విషయముంది. మీరు ఎవరినీ మోసం చెయ్యరు. కానీ మీరే ఇతరుల వల్ల తరచుగా మోసపోతుంటారు. ముఖ్యంగా మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మిమ్మల్ని మాటలతో లేదా చేతలతో బాధపెట్టే అవకాశముంది. కన్యరాశి వారి ప్రధాన బలహీనత ఏమిటంటే ఎదుటివారి కష్టాలను చూసి త్వరగా కరిగిపోవడం. ఎవరైనా వచ్చి బాధల్లో ఉన్నానని చెబితే మీ దగ్గర తక్కువగా ఉన్నా సరే వారికి సహాయం చేస్తారు. కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రారు. గతంలో మీరు చేసిన మేలును కూడా అందరూ చాలా సులభంగా మరిచిపోతారు. నమ్మిన వారే మోసం చేశారు అనే బాధ మీ మనసులో ఎప్పుడూ ఉంటుంది. అయినప్పటికీ మీరు ఎవ్వరిపైనా పగ పెంచుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతారు. అందుకే మీకు రాబోయే రోజుల్లో అద్భుతమైన భవిష్యత్తు ఉండబోతోంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలోకి అఖండమైన అదృష్టం రాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, మానసిక వేదనలు అన్నీ తొలగిపోతాయి. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ ఇంటి మహాలక్ష్మి లేదా మీకు సహాయపడే ఒక పుణ్యవతి. ఆమె రూపంలో మీకు ఆర్థికంగా మరియు సామాజికంగా గొప్ప మేలు జరుగుతుంది. మీరు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. కన్యరాశి వారికి ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి మొత్తం 9 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రాల ప్రభావం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభిస్తుంది. మార్చి 21 నుంచి కాలం మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది. ఇది కేవలం మాటలు కాదు, అంతరిక్షంలో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న మనశ్శాంతి మీకు లభిస్తుంది. మీరు మీ జీవితాన్ని ఎలాగైతే ప్రణాళిక చేసుకున్నారో అలాగే మీ భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థుల విషయానికొస్తే వారికి కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. చదువులో రాణించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గతంలో చదువుపై దృష్టి పెట్టలేకపోయిన వారు కూడా ఇప్పుడు బాగా చదువుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కూడా అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా లాభాల పంట పండుతుంది. మీరు చేసే ప్రతి పెట్టుబడి ఇప్పుడు మీకు ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇది అత్యంత సరైన సమయం. ఒకవేళ మీరు ఇప్పటికే వ్యాపారం చేస్తూ నష్టాయ్య ఉంటే మార్చి 21 తర్వాత పరిస్థితులు మారి లాభాల బాట పడతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారంలో గొప్ప అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఆఫీస్లో మీ పనితీరును మీ పై అధికారులు ప్రత్యేకంగా మెచ్చుకుంటారు. సహోద్యోగుల నుంచి కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ శ్రమను గుర్తించిన యాజమాన్యం మీకు తగిన గౌరవం మరియు జీతాల పెంపును అందిస్తారు. ఒకవేళ మీరు ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తుంటే మీకు నచ్చిన రంగంలో మంచి హోదాతో ఉద్యోగం దొరుకుతుంది. ఎవరైతే చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మార్చి 21 తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమించే వారికి కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యరాశి వారికి పట్టుదల మరియు క్రమశిక్షణ చాలా ఎక్కువ. ఏదైనా పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటే దానిని చివరి దాకా వదిలిపెట్టరు. ఈ పట్టుదలే మిమ్మల్ని అందరికంటే ముందు వరుసలో నిలబడుతుంది. మీకు ఏది సరైనది అనిపిస్తే అదే చేస్తారు. వేరొకరు చెప్పిన మాటల కంటే మీ విచక్షణకే ప్రాధాన్యత ఇస్తారు. దీనిని కొందరు మొండితనం అనుకోవచ్చు, కానీ అది మీ వ్యక్తిత్వం. ముఖ్యంగా మీకు విలువలేని చోట మీరు ఒక్క నిమిషం కూడా ఉండటానికి ఇష్టపడరు. ఇప్పుడు మీకు దూరమైన వారు మిమ్మల్ని కావాలనే ఎగతాళి చేసుండవచ్చు, కానీ మీరు దానిని మనసులో ఉంచుకొని సమయం వచ్చినప్పుడు మీ సత్తా చాటుతారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించి మీ కుటుంబంతో ఎంతో సంతోషంగా మరియు విలాసవంతంగా గడపాలని మీరు నిరంతరం శ్రమిస్తారు. కన్యరాశి వారికి జాలి గుణం మరియు సేవ చేసే మనస్తత్వం కూడా ఎక్కువే. ఎవరైనా ఆకలితో ఉన్నా లేదా ఆపదలో ఉన్నా మీరు చూడలేరు. మీ దగ్గర ఉన్న దాంట్లో కొంతైనా వారికి ఇచ్చి ఆదుకుంటారు.
ఈ దానగుణమే మీకు ఒక రక్షణ కవచంలా మారుతుంది. అసలు మీ అదృష్టానికి కారణమైన ఆ స్త్రీ ఎవరంటే ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి. మార్చి 21 నుంచి లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండబోతోంది. లక్ష్మీదేవి ఎన్నోసార్లు మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోయింది. ఒక అతిథి రూపంలోనూ లేదా ఒక ముత్తైదువ రూపంలోనూ ఆమె మీ ఇంటికి వచ్చి ఉండవచ్చు. కానీ మీరు ఆమెను గుర్తించలేకపోయారు. రాబోయే శుక్రవారం రోజున మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయండి. ఇల్లు ఎంత ప్రశాంతంగా మరియు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ నిలకడగా ఉంటుంది. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, తామర పూలు, బంతిపూలు, మల్లెపూలు మరియు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. ఈ పూలలో తామర పూలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి ఈ పూలలో మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించండి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. అమ్మవారి అనుగ్రహం లభిస్తే ఇక మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు మీ ఇంటిని వెదుక్కుంటూ వస్తాయి. మీరు ఎప్పుడూ చూడనంత ధనాన్ని చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అప్పులు తీరిపోవడమే కాకుండా మీరు ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటారు. ఈ గొప్ప అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. మార్చి 21 నుంచి లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు పూర్తిగా అందుతాయి. ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కుతుంది. భగవంతుడు మీ మొర విన్నాడు. అందుకే ఈ సానుకూల మార్పులు మొదలవుతున్నాయి. కన్యరాశి వారు ఈ శుక్రవారం నాడు కొన్ని తులసి ఆకులను మీ పూజ గదిలో ఉంచండి. తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. తులసి కోట దగ్గర దీపం వెలిగించి ఆ ఆకులను అమ్మవారి పటం ముందు ఉంచడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది. 4 దిక్కుల నుంచి మీకు ధనలాభం కలుగుతుంది. 2 రోజుల తర్వాత ఆ తులసి ఆకులను తీసి బయట పారవేయండి, లేదా పారే నీటిలో కలపండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. కన్యరాశి వారు ఏ విషయంలోనైనా అతిగా ఆలోచించవద్దు. మీ రాశి స్వభావం ప్రకారం మీరు ప్రతి చిన్న విషయాన్ని విశ్లేషిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినో నమ్మి హామీలు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహా తీసుకోవడం మీకు ఎంతైనా మంచిది. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు త్వరలోనే శుభవార్త అందుతుంది. మీ ఇంటికి కొత్త అతిథి వచ్చే సమయం దగ్గర పడింది. అలాగే వివాహం కోసం ఎదురుచూసే యువతీ యువకులకు త్వరలోనే మంచి సంబంధం కుదురుతుంది. మీ మనసును అర్థం చేసుకునే భాగస్వామి లభించడంతో మీ జీవితం చాలా బాగుంటుంది. వీలైనంత వరకు మూగజీవులకు ఆహారం మరియు నీరు అందించండి. ముఖ్యంగా ఆవులకు గ్రాసం తినిపించడం లేదా కుక్కలకు అన్నం పెట్టడం వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది మరియు మీ జాతకంలో ఉన్న ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా మొదలవుతాయి. నీకు రావాల్సిన పాత బాకీలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు వసూలవుతాయి. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే రాబోయే రోజుల్లో మీరు ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకండి. మీ మాట తీరు బాగున్నప్పటికీ ఒక్కోసారి ఎదుటివారు దానిని విమర్శగా భావించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ సంపాదన లేదా రహస్యాలని ఎవరికీ చెప్పకండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీపై అసూయ పెంచుకునే అవకాశం ఉంది. మీరు సంతోషంగా ఉంటే ఇతరులు దానిని తట్టుకోలేకపోవచ్చు. కాబట్టి మీ ప్లాన్స్ అన్నీ రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా ఎస్ లేదా కే అనే అక్షరాలు ఉన్న వ్యక్తులతో కొంచెం అప్రమత్తంగా ఉండండి. వారితో స్నేహం లేదా వ్యాపారం చేసేటప్పుడు అన్ని విషయాలను గుడ్డిగా నమ్మకండి. వారి వల్ల మీ పనుల్లో చిన్నపాటి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది, లేదా వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. మీ అదృష్టానికి వారు అడ్డు తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి వారి పట్ల జాగ్రత్త వహించి మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోకండి. మీరు ఏదైనా కొత్త పనులు లేదా వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటే శనివారం లేదా ఆదివారం రోజున ప్రారంభించండి. ఈ రోజులు మీకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.
ఏవైనా శుభకార్యాలు తలపెట్టినా, కొత్త వస్తువులు కొన్నా ఈ రోజుల్లోనే చేయడం మంచిది. అయితే ఈ 2 రోజులలో నలుపు రంగు బట్టలు ధరించకుండా ఉండటం శ్రేయస్కరం. నలుపు రంగు శనిదేవుడికి ఇష్టమైనది అయినప్పటికీ మీ ప్రస్తుత రాశిచక్రం ప్రకారం అది కొంచెం నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. నలుపు కాకుండా మిగిలిన రోజుల్లో మీరు ఏ రంగు బట్టలైనా వేసుకోవచ్చు. మీకు అదృష్టాన్ని తెచ్చే రంగులు ఆకుపచ్చ, తెలుపు మరియు పసుపు. ఈ రంగులు ధరించడం వల్ల మీలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాగే 5, 6, 3, 7 అనే సంఖ్యలు మీకు చాలా కలిసి వస్తాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ సంఖ్యలు ఉండేలా చూసుకోండి. చివరిగా ఒక మాట. కన్య రాశివారు ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మీకు వచ్చే అదృష్టం ఇప్పుడు మీ ముంగిట ఉంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీరు అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు. మార్చి 21 నుంచి మీరు చేయబోయే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఆ దేవుడి దయవల్ల మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ లక్ష్యాలను చేరుకోండి. సమాజంలో మీకొక ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు. మీ జీవితం ఒక కొత్త వెలుగుతో నిండబోతోంది. మీరు పడిన ప్రతి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇప్పటి నుంచి మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. మార్చి 21 తర్వాత మీ జీవితంలో రాబోయే ఆ అద్భుత క్షణాల కోసం ఎంతో ఆశతో సిద్ధంగా ఉండండి. నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ముందుకు సాగండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీ భవిష్యత్తు బంగారుమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.